అందరికీ. మేమైతే ఫ్యామిలీతో అరుణాచలం ట్రిప్ అయితే వెళ్తున్నాము. బుక్ చేసుకున్న ట్రైన్ చెల్లపల్లి నుంచి స్టార్ట్ అవుతుంది. సో క్యాబ్లో చెల్లపల్లి రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాము. ఈ రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ లాగా చాలా బాగా డెవలప్ చేశారు. ఈ ట్రైన్ చెల్లపల్లి నుంచి రామేశ్వరం వెళ్తుంది. మధ్యలో అరుణాచలం దగ్గర స్టాప్ ఉంది. వేరే ట్రైన్స్ కాట్పాడి జంక్షన్ వరకు వెళ్తే అక్కడ నుంచి మనం మళ్ళీ వేరే బస్సు ఆటో తీసుకొని అరుణాచలం వెళ్ళాలి. ఇదైతే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. హాయ్ చెప్పండి. మనం ఏడికి పోతున్నాం చెప్పున్నా. నన్ను ఏడికి పోతున్నావు? ఏడికి పోతున్నావు ట్రైన్లో? అరుణాచలం. చెప్పు అరుణాచలం. 4:40కి స్టార్ట్ అవ్వాల్సిన ట్రైన్ 1 అవర్ డిలే తర్వాత మొత్తానికి స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అవ్వడమే లేట్ అనుకుంటే ఈ ట్రైన్ గట్కేసారి రాగానే మళ్ళీ 1 అవర్ ఆపేశారు వేరే ట్రైన్స్ వెళ్ళడానికి. ఇప్పుడు టైం మార్నింగ్ 7 అవుతుంది. రేణిగుంట ఇంకా 4 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఈ ట్రైన్ అయితే చాలా స్లోగా వెళ్తుంది. మీకు వేరే ఏ ట్రైన్స్ దొరకకపోతే మాత్రమే ఈ ట్రైన్ బుక్ చేసుకోండి. మార్నింగ్ 7:50కి ట్రైన్ అయితే రేణిగుంట రైల్వే స్టేషన్కి చేరుకుంది. చాలా వరకు ట్రైన్స్ కాట్పాడి జంక్షన్ వరకే వస్తాయి. ఇక్కడ నుంచి బస్సెస్ ఆర్ ఆటోస్ నుంచి అరుణాచలం వెళ్ళాలి. మొత్తానికి ఈ ట్రైన్ 12:30కి అరుణాచలం అయితే రీచ్ అయిపోయింది. రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్ ఆర్ హోటల్స్కి వెళ్ళడానికి ఆటో వాళ్ళు 200-300 చెప్తున్నారు. బార్గెనింగ్ చేయాలి బాగా. మాకైతే 250 చెప్తే 200కి బార్గెనింగ్ చేసి మేము బుక్ చేసుకున్న హోటల్కి ఆటోలో వెళ్ళిపోయాం. ఈ హోటల్ మేము ముందుగానే ఆన్లైన్లో రిజర్వేషన్ చేసుకున్నాము. ఈ హోటల్ నేమ్ వచ్చేసి హోటల్ ఆలయము. తమిళనాడు గవర్నమెంట్ నిర్వహిస్తుంది. ఇందులో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. లంచ్ అయితే మనీ పెట్టి తీసుకోవాలి. ఈ కొండని అరుణాచల కొండ. ఇందులోనే సాక్షాత్తు పరమశివుడు ఉంటాడు. ఎంట్రన్స్ దగ్గరనే రిసెప్షన్ ఉంటుంది. మేము ఆన్లైన్లో బుక్ చేసుకోవడం వల్ల చెక్ ఇన్ ప్రాసెస్ ఈజీగా అయిపోయింది. ఫస్ట్ ఫ్లోర్లో మాకైతే రూమ్ అలాట్ అయింది. ఫస్ట్ ఫ్లోర్లో కారిడార్ అయితే నీట్ అండ్ క్లీన్గా విశాలంగా ఉంది. ఇక్కడనే మా అలాట్ అయిన రూమ్ ఉంది. రూమ్ నెంబర్ 207. రూమ్ అయితే పెద్దగా చాలా బాగుంది. ఇది హాల్లో టీవీ, చైర్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు. మేము తీసుకున్న రూమ్లో ఒక హాలు, 2 బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. రూమ్స్ అయితే చాలా పెద్దగా బాగున్నాయి. ఇది 2వ బెడ్రూమ్. 2 సేమ్ సైజ్ ఉన్నాయి ఆల్మోస్ట్. గెస్ట్ కిట్ అని ఒకటి ఇచ్చారు. ఇందులో 4 మెంబర్కి సరిపడా బ్రష్, ఆయిల్, పేస్ట్ అన్నీ ఇచ్చారు. సో ఇంటి నుంచి ఏం తీసుకురావాల్సిన అవసరం లేదు, అన్నీ ఇక్కడే ఉన్నాయి. రూమ్లో చెక్ ఇన్ ఫ్రెష్ అయిపోయే వరకు ఆఫ్టర్నూన్ 2 అయింది. సో ఆకలిస్తుందని హోటల్లో ఉన్న రెస్టారెంట్లోనే లంచ్ చేసాం. ఒకరికి 180 రూపీస్. బఫే సిస్టమ్ లాగా ఉంది. బ్రేక్ఫాస్ట్ ఒకటే ఫ్రీ ఇక్కడ. ఈవినింగ్ 6:30కి దర్శనానికి అయితే బయలుదేరాం. ఫస్ట్ మేము గిరి ప్రదక్షిణ చేయకుండా దర్శనం చేసుకుని తర్వాత గిరి ప్రదక్షిణ చేద్దాం అనుకున్నాము. గిరి ప్రదక్షిణ కూడా ఈవినింగ్ టైం స్టార్ట్ చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఎండ ఏం లేకుండా మనకు రాత్రిపూట చల్లగా బాగుంటుంది. హోటల్ నుంచి రాజగోపురం దగ్గరికి రావడానికి ఆటో అతను అయితే 150 రూపీస్ తీసుకున్నాడు 4 మెంబర్స్కి. ఇక్కడ కనిపిస్తున్నదే రాజగోపురం. ఇక్కడ దీపం వెలిగించి ఇక్కడ నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారు. రాజగోపురం నుంచి రైట్ సైడ్ వెళ్ళాక లోపలనే మనకి దర్శనానికి దారి ఉంటుంది. లోపలనే మనకు ఫ్రీ దర్శనం, 50 రూపీస్ దర్శనానికి సంబంధించిన దారులు కూడా లోపలనే ఉంటాయి. మనము లోపలికి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ వెళ్తే ఫ్రీ దర్శనము, రైట్ సైడ్ వెళ్తే 50 రూపీస్ దర్శనానికి సంబంధించిన క్యూ లైన్స్ అయితే ఉంటాయి. దర్శనానికి వెళ్ళే దారిలో ఇక్కడ టెంపుల్కి సంబంధించిన బ్లూ ప్రింట్ మ్యాప్ అయితే ఉంది. చుట్టూ గోపురాలు, మధ్యలో టెంపుల్ చూడడానికి చాలా బాగుంది. 50 రూపీస్ దర్శన టికెట్స్ మనం వెళ్ళే క్యూ లైన్లోనే ఇస్తారు మధ్యలో. టికెట్స్ మనం ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. టెంపుల్ లోపల ప్రాపర్ మేనేజ్మెంట్ లేదు. ఎవరు ఎటు పడితే అటు వెళ్ళిపోతున్నారు. మేము టెంపుల్లోకి 7కి ఎంటర్ అయితే గర్భగుడి దగ్గరికి రావడానికి 7:30 అయ్యింది. రష్ అయితే బాగానే ఉంది. దర్శనానికి 4 గంటల సమయం పట్టొచ్చు. గర్భగుడిలో చాలా వేడిగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నది అగ్నిలింగం కాబట్టి వేడిగానే ఉంటుందంట. చాలా వరకు ఫ్యాన్లు అయితే పెట్టారు. ఇక్కడ లోపలనే శివుడు అగ్నిలింగం రూపంలో దర్శనమిస్తాడు. గర్భగుడి నుంచి ఇక్కడికి రావడానికి దాదాపు 2 గంటల సమయం అయితే పట్టింది. దర్శనం కంప్లీట్ చేసుకొని బయటికి రాగానే ఇక్కడ చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి.
టెంపుల్కి రైట్ సైడ్ ఒక సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్లో నిలబడి చూస్తే ఇక్కడ ఉన్న 9 గోపురాలు కనిపిస్తాయి. ఇదే ఆ సర్కిల్. ఈ గుడిలో ఉన్న 9 గోపురాలు ఇక్కడ నుంచి తప్ప మరెక్కడి నుంచి కనిపించవు. అక్కడ 2 గోపురాలు ఉన్నాయి. ఇంకొంచెం ముందుకు చూస్తే 3, 4 కొంచెం కింద ఉంది ఇంకొకటి. 5, 6, 7 అక్కడ, తర్వాత 8, 9. ఇక్కడ గుండు కూడా తీపించుకోవచ్చు. చిన్నపిల్లలకు పుట్టు వెంట్రుకలు కూడా తీస్తారు. దర్శనానికి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ కాకుండా రైట్ సైడ్ వెళ్తే ఈ గల్లీలో ఇక్కడ బోర్డు ఉంటుంది. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు రాజగోపురం ముందు టెంకాయ కొట్టి దీపం వెలిగించి స్టార్ట్ చేయాలి. గిరి ప్రదక్షిణ మేము నైట్ 11కి స్టార్ట్ చేస్తున్నాము. దర్శనం అయ్యాక లైట్గా టిఫిన్ చేసి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తున్నాము. గిరి ప్రదక్షిణలో అష్టలింగాలు ఉంటాయి. అష్టలింగాల్లో మొదటిది ఇంద్రలింగం. ఈ శివలింగాన్ని స్వయంగా ఇంద్రుడు ప్రతిష్ఠించాడు. మేము నైట్ టైం గిరి ప్రదక్షిణ చేస్తున్నాం కాబట్టి చాలా వరకు టెంపుల్స్ అన్నీ క్లోజ్ అయి ఉంటాయి. సో బయట నుంచి ఇక మొక్కి వెళ్ళడమే. షాప్స్ అయితే క్లోజ్ చేశారు కానీ దారి పొడవునా కొన్ని షాప్స్ అయితే ఓపెన్ ఉన్నాయి. మనకు వాటర్ బాటిల్, టీ ఏది కావాలన్నా దొరుకుతుంది. గిరి ప్రదక్షిణ మార్గం 14 కిలోమీటర్లు. మామూలుగా ఒక్కరు నడవడమే చాలా కష్టం, కానీ మాకు ఇంకా కష్టము. ఎందుకంటే మా 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళని ఎత్తుకొని నైట్ అంతా నడవాలి. ఇక్కడ స్ట్రోలర్స్ కూడా రెంట్కి ఇస్తారంట, కానీ నైట్ 11:30 అవుతుంది కదా, షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. ఇక్కడ చాలా షాప్స్కి తెలుగులో బోర్డ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ చాలామంది తెలుగు వాళ్ళు వస్తారు. తెలుగు వాళ్ళు రావడం వల్లనే ఈ టెంపుల్ చాలా ఫేమస్ అయ్యింది. గిరి ప్రదక్షిణ మార్గంలో దారి పొడవునా చాలా టెంపుల్స్ ఉంటాయి. అన్ని శివలింగాలు రోడ్డుకి ఎడమవైపున ఉంటే అష్టలింగాల్లో రెండవదైన అగ్నిలింగం మాత్రం రోడ్డుకి కుడివైపున ఉంటుంది. మనం ఈ దారి గుండా లోపలికి వెళ్తే అక్కడ అగ్నిలింగం టెంపుల్ ఉంటుంది. ఇదే 2వ లింగం, అగ్నిలింగం. ఈ లింగాన్ని అగ్నిదేవుడు ప్రతిష్ఠించాడు. టెంపుల్ అయితే క్లోజ్ ఉంది. ఇక్కడ నుంచి చూస్తే శివలింగం అక్కడ లోపల ఉంది. అగ్నిలింగం దాటిన తర్వాత ఒక దగ్గర అయితే హిజ్రా వాళ్ళు దిష్టి తీస్తున్నారు. ఒక్కరికి దిష్టి తీయడానికి 50 రూపీస్ అడుగుతున్నారు. హిజ్రా వాళ్ళతో దిష్టి తీసుకుంటే మంచిదని చాలామంది అంటుంటారు, కానీ 50 రూపీస్ ఒక్కరికంటే చాలా ఎక్కువ ఇది. మేము కూడా దిష్టి తీయించుకున్నాం. దిష్టి తీసిన నిమ్మకాయలు అక్కడ ఉన్న త్రిశూలానికి కూర్చోవాలంట. ఇప్పుడు టైం 12 అవుతుంది. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి 1/2 అవర్ అయింది. ఇప్పటివరకు అయితే ఏమనిపించట్లేదు, బాగానే నడుస్తున్నాం. వెదర్ కూడా చాలా బాగా కూల్గా ఉంది. ఈరోజు ఇంకొక స్పెషల్ ఏంటంటే నా బర్త్డే. గిరి ప్రదక్షిణ మధ్యలో టెంకాయ కొట్టి ఆ టెంకాయతోనే బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నా. చాలా బాగా అనిపించింది. ఇలా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేము. 3వ లింగం యమలింగం. ఈ లింగాన్ని యముడు ప్రతిష్ఠించాడు. ఈ లింగాన్ని దర్శించుకోవడం ద్వారా ఆయుష్ పెరుగుతుంది, ఇంకా విరిగిన మరియు అరిగిపోయిన ఎముకలు త్వరగా అతుకుంటాయంట. అట్లా చాలామందికి జరిగింది. మామూలుగా శివలింగంతో పాటు నంది ఉంటుంది, కానీ ఇక్కడ నంది ఒకటే ఉంది. అరుణాచల కొండ వైపు చూస్తూ ఉంది. సో అరుణాచల కొండలో శివుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా నంది ఉంది. గిరి ప్రదక్షిణ మార్గంలో ఒక దగ్గర జింకలు అయితే ఉన్నాయి. ఇవి మనుషులను చూసి అస్సలు భయపడట్లేదు, ఎందుకంటే అలవాటు అయిపోయినట్టుంది. బాగా చాలామంది వస్తుంటారు కదా. మేమైతే వాటికి బనానాస్ ఫీడ్ చేస్తున్నాము. చాలా బాగా తింటున్నాయి భయపడకుండా. ఇప్పటికీ దాదాపు 5 కిలోమీటర్స్ వాక్ కంప్లీట్ అయింది. టైం వచ్చేసి 1:10 అవుతుంది. 4వ లింగం నైరుతి లింగం దగ్గరికి అయితే చేరుకున్నాం. ఇప్పుడు నైరుతి లింగం రోడ్డుపై కాకుండా రోడ్డుకి కొంచెం లోపలిగా ఉంది. నైరుతి లింగం దగ్గర కాసేపు ధ్యానం చేయడం లేకుంటే శివనామ స్మరణ చేయడం ద్వారా మనకు శివుని అనుగ్రహం తొందరగా లభిస్తుంది. ఇప్పటి వరకు అయితే గిరి ప్రదక్షిణ ఏం ఆటంకం లేకుండా చాలా బాగా సాగిపోతుంది. అంటే కాలు గుంజడం, నొప్పులు అలాంటివి ఏం లేకుండా బాగానే చేస్తున్నాం. ఇంకా గిరి ప్రదక్షిణలో సూర్యలింగం, చంద్రలింగం కూడా ఉంటాయి, కానీ సూర్యలింగం, చంద్రలింగం అష్టలింగాల్లోకి తీసుకోరు. ఇక్కడ సూర్యలింగం టెంపుల్ కన్స్ట్రక్షన్లో ఉంది, డెవలప్ చేస్తున్నారు. ఇంకా మధ్యలో ఒక దగ్గర శ్రీవారివి చాలా పెద్ద పాదాలు అయితే ఉన్నాయి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా ఉంది. నెక్స్ట్ 5వ లింగం వర్ణలింగం. ఈ వర్ణలింగాన్ని స్వయంగా వర్ణదేవుడు ప్రతిష్ఠించాడు. ఇక్కడ
ఇప్పుడు టైం ఎర్లీ మార్నింగ్ 2:42 అవుతుంది. 6వ లింగం దగ్గరికి చేరుకున్నాం. 7వ లింగం కుబేర లింగం దగ్గరికి అయితే చేరుకున్నాం. ఇప్పుడు అన్ని గుళ్ళు చిన్నగా ఉంటే కుబేర లింగం గుడి మాత్రం కొంచెం పెద్దగా నీట్గా బాగుంది. ఎందుకంటే కుబేరుని దగ్గర బాగా డబ్బులు ఉంటాయి కదా. కుబేరలింగం తర్వాత మోక్ష మార్గం వస్తుంది. దాదాపు 2 hours పట్టింది మాకు లైన్లో నిలబడి ఇక్కడికి వరకు రావడానికి. మార్గం ద్వారా ఎంత లావు ఉన్నా కానీ బయటికి అయితే వచ్చేస్తున్నారు. మేమైతే అరుణాచలం దర్శనం కంప్లీట్ అయిన తర్వాత తిరుపతి దర్శనం చేసుకుందాం అనుకున్నాము. కానీ మా చిన్నోనికి బాగా ఫీవర్ కోల్డ్ కావడం వల్ల అది క్యాన్సిల్ చేసుకొని ఇంకా తిరుపతి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. ఎందుకంటే తిరుపతి నుంచే మేము రిటర్న్ టికెట్స్ బుక్ చేసుకున్నాము. ఇదైతే అరుణాచలం బస్ స్టాండ్. లోపలికి ఎంటర్ కాగానే ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఉంటుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 దగ్గర వేలూరు బస్సెస్ చాలా ఉంటాయి. మనకు డైరెక్ట్ తిరుపతి బస్సెస్ దొరకకపోతే వేలూరు వెళ్ళి అక్కడ నుంచి తిరుపతి వెళ్ళొచ్చు. ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 1 వెనుకనే మనకి మన ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన బస్సెస్ ఉంటాయి. మేము బుక్ చేసుకున్న బస్ అయితే ప్లాట్ఫామ్ పైకి వచ్చేసింది. ఇది ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్లో బుక్ చేసుకోవాలి. డైరెక్ట్ వెళ్తే సీట్స్ దొరకవు, అన్ని రిజర్వేషన్లనే అయిపోతాయి. ఈ బస్సు మార్నింగ్ 9:30కి అరుణాచలంలో స్టార్ట్ అయితే 2:30కి తిరుపతి చేరుకుంటుంది.